ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి వృత్తి వాళ్ళకి దైవంతో సమానం. ఇంకా మనకు ఇదంటే మన ట్రెడిషన్ వీణ అంటే ఖచ్చితంగా ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. నిజంగా వీణ పట్టుకోవడానికి ముందు నుంచి కూడా, ప్లే చేయడానికి ముందు నుంచి కూడా ఖచ్చితంగా ఏమైనా రూల్స్ ఉంటాయా? బేసిక్ గా అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ట్రై చేయాలని చూస్తున్నారు, వాళ్ళకి కొంచెం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏంటి అనేది. అంటే సంప్రదాయాల గురించి అంతే, సెంటిమెంట్స్ ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవ్వవు, అస్సలు వర్కౌట్ అవ్వవు. ఒకప్పుడు అలా నిష్టంగా ఉండేవారు, ఇప్పుడు కష్టం. ఇప్పుడు అది ఏమి లేదు. మన ఇంట్లో మెంబర్ ఎంతో, ఈవెన్ కూడా మన కూతురో చెల్లో అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో అలాంటి సెంటిమెంట్లు పట్టుకుంటే అవ్వదు. ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేసేసుకొని అంతే అంతే అంతే. అసలు మీ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాము. అట్లానే మీరు ఇప్పుడు వీణా శ్రీవాణి గారు అని అంటే, వీణా అనగానే ఇక్కడ ఫస్ట్ లిస్ట్ లో ఉండేది మీరే, ది బెస్ట్ అనిపిస్తుంది. మరి దీని వెనకాల నిజంగా ఎంతో కష్టం ఉంది, అది కనిపిస్తుంది. ఒక్కసారి మీ మాటల్లో విందామని. నేనే కాదు, మస్తు మంది విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను నథింగ్. కాకపోతే ఏంటంటే ఆ విద్వాంసుల విద్య వేస్ట్ అయిపోకూడదు. అంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ టెక్నిక్స్ అవన్నీ ఎట్లా? సో అలాగే ఇప్పుడున్న విద్వాంసుల దగ్గర విద్య అంతా వేస్ట్ అయిపోకూడదు. మహా విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను అసలు ఎంత కూడా కాదు. ఆ విద్య అంటే ఈ పిల్లల్ని ఇప్పుడు నేను వాయిస్తుంటే చూస్తారు, నేర్చుకోవాలంటారు. అప్పుడు ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ క్లాసికల్ నేర్చుకోవాలి. అంతే కదా. అప్పుడు ఆ విద్వాంసుల దగ్గరికి వెళ్ళి, ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు వాళ్ళు. సో దానికోసం ఈ నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయటానికి మాత్రమే నేను చేస్తున్న ఈ ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో చూసుకుంటే కొంచెం నేను మీడియా నుంచి వచ్చాను కాబట్టి ఆ టెక్నిక్స్ అన్ని నాకు తెలుసు కాబట్టి ఏం చేసేదానంటే, మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తే వినాయక చవితి వస్తే వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ వేస్తారు. అట్లా 2015లో ఏం చేసేదాన్ని, పాటలు ఎందుకు అలా వాయించకూడదు? అలా 2015 మీరు గూగుల్ చేస్తే ఎవరేంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని ఇలా చిట్టా వచ్చేస్తుంది. ఎవరు మన నోటితో చెప్పక్కర్లేదు. సో ఏ ఫెస్టివల్ వస్తే ఆ పాట వాయించేదాన్ని. ఒక 1 year అది ఆ ట్రెండ్ చేశాను యాక్చువల్గా. ఆ తర్వాత వచ్చిన కొత్త సినిమా పాటలన్నీ వాయించేసేదాన్ని. సో అలా నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయడానికి నా వంతు ఏదో కొంచెం చేశాను. కొంచెం వర్కౌట్ అయింది. ఇప్పుడు కొంచెం వచ్చి అందరూ మాట్లాడుతుంటే అమ్మయ్య హ్యాపీ అనిపిస్తుంది. కొంచెం మస్తు వర్కౌట్ అయింది. ఇబ్బంది అనిపించిందా అంటే ఆ 1 year మీరు కొంచెం రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను? చాలా ప్రాక్టీస్లు అవసరం, చాలా చాలా. ఎందుకంటే కొన్ని అంటే నేను అన్ని శృతుల్లోనూ వాయించేస్తాను పాటలు. ఒక శృతుల్లో వాయించాను, అన్ని శృతుల్లోనూ వాయించేస్తాను. అది కష్టం యాక్చువల్గా. దానికోసము ఇంకొకటి ఏంటి తెలుసా, స్టేజ్ షోలు అనేవి ఎంత కష్టం అంటే మనకి ఎందుకు కూర్చొని చాలా జడ్జి చేసేస్తాం. అవును, మానిటర్స్ లేకపోయినా కొన్ని స్టేజ్ల మీద ఏం చేస్తారంటే డిమ్ లైట్లు ఆపి వెలిచి చేస్తుంటారు, కళ్ళు కనిపించవు సడన్ గా. సో అప్పుడు ఏం చేసేదానంటే నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా 4 ఏళ్ళు ఒకే రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి చీకట్లో ప్రాక్టీసు, డిమ్ లైట్ లో ప్రాక్టీసు, సౌండ్ వినిపించకపోయినా ప్రాక్టీసు, మానిటర్స్ పెట్టుకుని ప్రాక్టీసు, వెనక పెట్టి ప్రాక్టీసు, మానిటర్స్ ముందు పెట్టి ప్రాక్టీసు. అట్లా అసలు స్టేజ్ మీద ఎటువంటి అట్మాస్ఫియర్ వచ్చినా సౌండ్ వినిపించకపోయినా సరే వాయించేటట్లుగా అలా ప్రాక్టీస్ చేశాను. నిజంగా ఎంత కష్టం అనిపిస్తుంది వింటుంటేనే. ఇప్పుడు ఇంత కష్టపడి మీకు మీరు అంటే లైట్ లేకుండా ఇన్ని రకాలుగా ట్రై చేశారంటే ఏదో ఇబ్బంది వస్తేనే ట్రై చేశారు. ఎగ్జాక్ట్లీ. ఒక షోలో నేను ఫేస్ చేశాను, 1-2 షోల్లో. అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో 2015 అప్పుడు అమ్మో ఇది ఇలా వర్కౌట్ అవ్వదని చెప్పి ఇంకా ఆ రూమ్ని అసలు పెద్ద లైట్లు పెట్టి, చిన్న లైట్లు పెట్టి, డిమ్ లైట్లు పెట్టి, లైట్లు ఆఫ్ చేసి అబ్బా రకరకాలు. ఇప్పుడు ఏంటంటే ఏ స్టేజ్ మీద ఏం సౌండ్ నాకు ఇబ్బంది వచ్చినా ఏం ఫరక్ పడదు అనమాట. సో ప్రాక్టీస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఇదంతా అనుభవంతో వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ప్రాక్టీస్ అంతే. గంటలు ప్రాక్టీస్. శృతి అన్నారు, నిజంగా ఈ శృతులు, పల్లవులు, స్వరాలు ఇవన్నీ అయితే మాకైతే ఏం తెలియదు. మీరు అలా వాయిస్తుంటారు, మీ కష్టం కూడా మాకు కనిపించదు, మేము ప్రశాంతంగా వింటూ ఉంటాము. ఇప్పుడు అంటే వెళ్ళాల్సిన శృతి ఒకటి ఉండి అది ఇలా వెళ్తే బాగుంటుంది అనిపించి సడన్ గా శృతి చేంజ్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా వీణ వాయించడంలో? ఉంటాయి, ఎందుకుండా ఉంటాయి. అది కూడా ప్రాక్టీస్ వల్లే సాధ్యమా? అవన్నీ ప్రాక్టీస్ వల్లే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక పాట ఎఫ్ స్కేల్లో పాడతారు, ఒక పాట సి స్కేల్లో పాడతారు, ఈ లోపల ట్యూన్ చేసుకుంటారు, ట్యూన్ చేసేసుకుని ఆ స్కేల్లో మార్చుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఏమైపోయిందంటే ట్యూనింగ్స్ కష్టం అయిపోతున్నాయి కాబట్టి ఒకే స్కేల్లో వాయించేస్తుంటారు అందరూ. ఎందుకు వచ్చింది ఇప్పుడు దీని ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ఇట్లా ట్రాన్స్పోజ్ ఇన్ ద సెన్స్ కీబోర్డ్ ట్రాన్స్పోజ్ వేరు, ఇది వేరు. అంటే
మధ్యమ నుంచి వాయించడం, పంచమ నుంచి వాయించడం, దేవత నుంచి వాయించడం, ఇది ఒక పెద్ద ఇది అదొక నెక్స్ట్ లెవెల్లో ఇది అలా వాయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రోగ్రామ్ లో మీ పక్కన అంటే ప్రోగ్రామ్ అనే కాదు, మీరు ఇంటి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళే వరకు మీతో పాటు ఒక 3-4 ఉంటారు. లేదు, 5-6 మెంబర్స్ 5-6 మెంబర్స్ ఉంటారు. అంటే ఇదంతా టీం వర్కా లేదంటే టీం వర్క్? ఓకే, టీం వర్క్ అంటే లేదు, టీం వర్క్ ఇన్ ద సెన్స్ నేను ఫస్ట్ టీమ్ తో ప్లే చేశాను చాలా రోజులు. ఇక్కడ ఏమనాలంటే టచ్ వుడ్, అది కూడా చాలా హ్యాపీ నాకు. ఏమైందంటే వాళ్ళకి అవకాశాలు రావడం, సేమ్ టైంలో నాకు ప్రోగ్రామ్ పడ్డం, అలా 2-3 షోస్ వదిలేసుకున్నాను నేను. ఓకే ఓకే. అప్పుడేమనిపించిందంటే యాక్చువల్గా నాది మైల్డ్ ఇన్స్ట్రుమెంట్, దీనికంత హెవీ ఇన్స్ట్రుమెంట్స్ డ్రమ్స్ అవసరమే లేదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే మంచి క్వాలిటీ ట్రాక్స్ చేసుకొని దానిపైన వాయించుకుంటే నేను షోస్ లూజ్ చేసుకోకర్లేదు కదా. నన్ను ఏ షో వాళ్ళు అడిగినా బ్యాండ్తో అడగరు, మీరు వాయించండి చాలానే అంటారు. వేరే బ్యాండ్ సింగింగ్ వేరే ఉంటుంది, వాళ్ళకి కంపల్సరీ కావాలి. నా మైల్డ్ ఇన్స్ట్రుమెంట్ అసలు అంత అవసరం లేదు, మైల్డ్గా ఉంటే చాలు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మెయిన్ క్వాలిటీ ట్రాక్స్ ప్రిపేర్ చేసుకొని దాని మీద వాయిస్తుంటాను. బ్యాకప్ కింద కీబోర్డు, బేస్ గిటార్ ఉంటుంది అంతే. నాకు ఇప్పుడు మ్యూజిషియన్స్ లేకపోయినా కూడా నేను అసలు ఏది ఆగక్కర్లేదు, చక్కగా నేను నా షో చేసేసుకోవచ్చు. ఇది కూడా అనుభవమే మళ్ళీ. నిజంగా ప్రతిదీ అనుభవం లేదే. ఎందుకంటే ఒక టీం మీద ఆధారపడిపోయినప్పుడు ఆ టీం కొంచెం కుదరకపోతే, ఎవరికైనా బాగోకపోతే షో ఆగిపోతుంటుంది. అది నేను అంత రిస్క్ చేయలేను అందుకని.